15,000 నుంచి 75,000 వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం ఈ రోజే లాస్ట్ డేట్. కాబట్టి ఈ సమాచారం ఎంత వీలైతే అంత తొందరగా ఎంతమందికి అయితే అంతమందికి దయచేసి షేర్ చేయండి. స్కాలర్షిప్ మాకు రాదు అని మీరు కొంతమంది అంటున్నారు, వస్తుంది అని మీరే అంటున్నారు. వాళ్ళు కూడా కామెంట్లో పెట్టండి. ఇంతకుముందు చాలా స్కాలర్షిప్లు చెప్పాను నేను, అవి వచ్చిన వాళ్ళు పొందిన వాళ్ళు కామెంట్ చేశారు. మళ్ళీ చేయండి దయచేసి. ఎందుకంటే పోగొట్టుకుంటున్నామండి తెలుగు రాష్ట్రాల్లో సరైన అవగాహన లేక. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ఎస్ అని చెప్పి ఒక స్కీమ్ ఉందండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలాంటిదైనా కానీ మంచి లాభాల్లో ఉంది, దండిగా సంపాదిస్తున్నారు కదా. వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే లాభాల్లో కొంత శాతాన్ని ఇలాంటి వాటికి ఖర్చు పెట్టాలి. సో వాళ్ళు స్కాలర్షిప్లు ఇస్తున్నారు పేదవాళ్ళకి. పేదవాళ్ళు అంటే బాగా పేద కాదండి, 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న అందరూ ఎలిజిబులే. 1వ తరగతి నుంచి 12 దాకా. 12 ఏంటి, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ మీకు కూడా అవకాశం ఉంది. అప్లై చేసుకోమంటున్నారు. కేవలం కండిషన్ ఒకటేనండి, రీసెంట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అంటే 10th అయితే 10th, ఇంటరో, డిప్లొమా, డిగ్రీ సంవత్సరం ఉంటుంది కదా, అక్కడ మాత్రం ఒక 55% స్కోర్ చేసి ఉండాలి అనేది మాత్రమే నియమం పెట్టారు. ఇక 15 అన్నారు, 75 అన్నారు, ఎవరికి అని మీకు డౌట్ రావచ్చండి. క్లాసుని బట్టండి, అక్కడ అవుతున్న ఖర్చుని బట్టండి. సో మరి కాస్త కింది క్లాసులు చదువుతున్న వాళ్ళకి 15,000 గట్రా ఇస్తూ, పైన చదివే వాళ్ళకి ప్రొఫెషనల్ కోర్సులు, డిగ్రీలు, పీజీలు వాళ్ళకి 75,000 దాకా ఇస్తారు. రాదు అనేది తీసేయండి దయచేసి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, అప్లై చేయండి. అలాగని రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అంటే లేదు, ఎక్కడ మాత్రమే ఉంది. గూగుల్లోకి వెళ్ళి హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ అని కొట్టండి, ఈసీఎస్ఎస్ స్కాలర్షిప్ అని కొట్టండి, చక్కగా లింక్ ఓపెన్ అయిపోతుంది. అప్లై చేయండి. అప్లై చేయడానికి పెద్ద ఖర్చు ఏమీ కాదండి. ఇంకొకటి, పిల్లాడితోనే అప్లై చేయించండి. ఎందుకంటానా, దీంట్లో కొన్ని స్కిల్స్ వస్తాయండి, ఆ సెర్చింగ్ స్కిల్స్ వస్తాయి. స్కాలర్షిప్కి అప్లై చేసే విషయంలో చాలా విషయాలు తెలుసుకుంటారు. ఒకవేళ వస్తే చాలా సంతోషం. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అండి, స్కాలర్షిప్తో డబ్బులే కాదు, నేను బాగా చదువుతాను, ఓకే నన్ను గుర్తించారు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకవేళ రాకపోయినా కానీ, అది కూడా చెప్తున్నాను చూడండి, రాకపోయినా కానీ ఆ స్పిరిట్ ఉంటుందండి. ఎస్, ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అనేది. మళ్ళీ మళ్ళీ ఇంకోటి అప్లై చేస్తాం, ఏం పోయింది, రేపు లైఫ్ అంతా ఇదే కదా, ఉద్యోగాలు కూడా వెంటనే రావు కదా, అలాగే ఇది కూడా అనుకుందాం. సో మరి లాస్ట్ డేట్ ఈరోజే. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, మనం బాగా వెనకబడి ఉంటున్నామండి. తెలుగు వాళ్ళు బాగా వెనకబడి ఉంటున్నారు. మనకంటే మెరిట్ తక్కువ ఉన్న ఉత్తరాది వాళ్ళేమో బాగా లాగేస్తున్నారు అన్నీ కూడా. సో దయచేసి మరి మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మనం ఇచ్చే వ్యాపారం కూడా బాగా ఎక్కువ అండి సౌత్ ఇండియా నుంచి. సో మన షేర్ మనకు ఉంటుంది, మన స్కాలర్షిప్లు మనకు వస్తాయి. కాబట్టి మిగిలిన వివరాలన్నీ నేను ఇక్కడ ఇస్తున్నాను. దయచేసి పిల్లలు ఉన్న వాళ్ళు అప్లై చేసేయండి. ఎవరు, పేద పిల్లలు, 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు అప్లై చేసేయండి. మరి మీరు చూసి వదిలేయకుండా షేర్ చేయండి. మీ స్టోరీ పెడతారా, స్టేటస్ పెడతారా, మీ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తారా, మీదే చాయిస్. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి చాలా ఉన్నాయండి, చెప్పుకుందాం.